అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయారు. కుకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మూవీ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనను ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగి ఆనంద్ కుమార్ గా గుర్తించారు. 12వ బెటాలియన్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ ఓ వ్యక్తి చనిపోయారు. కుకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టు భావిస్తున్నారు. మూవీ చూస్తుండగా ఒకసారిగా కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనను ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగి ఆనంద్ కుమార్ గా గుర్తించారు. 12వ బెటాలియన్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. ఇదేంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. మొత్తానికి సంక్రాంతికి తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా సందడి చేస్తున్నాయి. పండుగ పరిలో ఉన్నటువంటి రీసెంట్ రిలీజ్ అయినటువంటి రాజసభ అవచ్చు, అలాగే ఇవాళ రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ వెంకటేష్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా అయితే విడుదలైంది. మొత్తానికి సంక్రాంతి పరిలో ఉన్నటువంటి సినిమాలు పండుగ ముందని సందడి చేస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో హైదరాబాద్ కుకట్పల్లిలో ఒక థియేటర్ లో తీవ్ర గందరగోళం అయితే ఏర్పడింది. ఇవాళ ఉదయం తన అభిమాన హీరో మూవీ రిలీజ్ అయిందని ఫస్ట్ షోనే అంటే ఫస్ట్ మార్నింగ్ షోనే చూద్దామని వచ్చిన ఒక అభిమానికి సినిమా చూస్తూనే కుప్పగోలిపోయాడు అనుష. కుకట్పల్లిలో ఒక థియేటర్ లో ఇది జరిగింది. అయితే అభిమానులు ఇదే క్రమంలో మొత్తానికి చిరంజీవి సినిమా ఫస్ట్ రోజు మిస్ అవ్వద్దంటూ కూడా ఒక అభిమాని మూవీ చూసేందుకు ఫస్ట్ డేనే ఇవాళ ఉదయమే వచ్చాడు మార్నింగ్ షోకి. అయితే ఆయన ఒక రిటైర్డ్ ఏఎస్ఐ ఆనంద్ కుమార్ కుకట్పల్లిలో థియేటర్కి వచ్చాడు. అతను సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఏమైంది కానీ ఒకేసారి కుప్పగొలిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను లేపినా లేవలేదు. ఆ తర్వాత డాక్టర్స్ వచ్చి చూడగా అతను గుండెపోటుకు గురై చనిపోయినట్టుగా అయితే చెప్పారు. దీంతో థియేటర్ లో అయితే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనుష. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అక్కడి నుంచి స్ట్రెచర్ మీద పోస్ట్ మార్టం అయితే తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్ లో తీవ్ర విషాదకరంగా మారింది. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమాలో విక్టర్ వెంకటేష్ నయనతారలు కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ మూవీకి అభిమానుల ఇవాళ ఉదయం నుంచి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. హిట్ టాక్. ఎందుకంటే గతంలో సంక్రాంతి బరిలో దిగినటువంటి అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాతో సందడి చేసి ఈసారి కూడా ఇటు మెగాస్టార్ మరో పక్క విక్టర్ వెంకటేష్ ఇద్దరు కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి పాజిటివ్ టాక్స్ అయితే దూసుకెళ్తుంది. అయితే మొత్తానికి నా అభిమాన నటుడు సినిమాని నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దంటూ కూడా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అర్జున్ థియేటర్ లో కుకట్పల్లి అర్జున్ థియేటర్ లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాడు. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడన్లీ గా ఒక్కసారిగా కుప్పగొలిపోయి అకస్మాత్తుగా మృతి చెందడం అయితే కలకలం రేపింది అనుష. ఈ ఘటనతో థియేటర్ లో విషాద వాతావరణం అయితే మొత్తం ఆ విషాద ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు పోలీసులు కూడా సినిమా చూస్తున్న సమయంలో ఆనంద్ కుమార్ ఒక్కసారిగా అస్తవ్యస్త గురయ్యారు. వెంటనే కుర్చీలో కుప్పకూలిపోయిన ఆయన గమనించిన ప్రేక్షకులు థియేటర్ సిబ్బందికి అయితే సమాచారం అందజేశారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లయితే అనుమానించారు పోలీసులు కూడా చెబుతున్నారు. మరోపక్క మృతుడు ఆనంద్ కుమార్ గతంలో 12th బెటాలియన్ లో ఏఎస్ఐగా పనిచేసినట్లయితే తెలుస్తుంది. సినిమా చూడడానికి వచ్చిన ఆయనకు ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తీవ్ర విషాదాలను అయితే వచ్చింది. మొత్తానికి అతని గుండెపోట ఏంటి గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చుంటూ కూడా అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం వైద్యులు నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తున్నట్టు కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. మొత్తానికి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కూడా శవ పరీక్ష నిమిత్తం పోస్ట్ మార్టానికి ఆసుపత్రికి అయితే తరలించారు. థియేటర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.